విచ్చేసిన ప్రముఖులు రుడా చైర్మన్ శ్రీ పొట్టు వెంకటరామ చౌదరి గారికి, అలాగే జనసేన మహిళా నాయకురాలు శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మి గారికి, అలాగే అర్పా వీరబాబు గారికి, ఏఎంసీ చైర్మన్ కనకాల నాగేశ్వర గారికి, ఎన్డీఏ నాయకులందరికీ ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకి మరియు విద్యా శాఖ అధికారులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా యువత అందరికీ కూడా రోల్ మోడల్ గా ఉండే అబ్దుల్ కలాం గారు మరియు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు. అలాగే మా నాన్నగారు తరచుగా చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు, మనం సంపాదించిన ఆస్తులు శాశ్వతం కాదు, కానీ విద్య ఎల్లప్పుడూ శాశ్వతం అని, అది అందించిన ఉపాధ్యాయులకి మనం ఎప్పుడు భావించాలని, అదే సిద్ధాంతంతో ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచిన పాదాభివందనాలు. అలాగే ఇంగ్లీష్ లో ప్రొవర్బ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు చెప్పారు. అనగా అతి శక్తివంతమైన ఆయుధం ఈ దేశాన్ని ఏదైనా మార్చగలదు అంటే అది ఖచ్చితంగా విద్య అని, అది అందించే ఉపాధ్యాయులందరికీ ఎల్లప్పుడూ అనుభవం ఉండాలని ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా నమస్కారం.